దుందిగల్ జిహెచ్ఎంసీలో కలపడం మంచి జరిగింది, పర్వాలేదు. ఎందుకంటే జనాభా పెరగడం వల్ల డివిజన్లు అన్నీ పెరిగినాయి కాబట్టి ఏదొక్కైతే గండిమైసమ్మ సర్కిల్ అనేది దుందిగల్ సర్కిల్ అని పెట్టారు, గండిమైసమ్మ సర్కిల్. ఇప్పుడు మల్లంపేటలో సంబంధించిన ఏదైతే కేవీఆర్ లేఅవుట్ మరియు ఏదైతే దాదాపు ఒక 10-20 గేటెడ్ కమ్యూనిటీలు మరి చెంబీపూర్ మహేశ్వరం, ఇది మల్లంపేట ప్రాంతం బోరంపేట ప్రాంతానికి సంబంధించిన ఏరియా. దీన్ని తీసుకొని బోరంపేటలో దుందిగల్లో కలపడం అనేది తప్పు. ఎందుకంటే దుందిగల్కు వీళ్ళు ఇక్కడ నుంచి ఓటేయడానికి వెళ్ళాలన్నా ఇబ్బందే. ఇప్పుడు కనీసం మనకు నీళ్ళు ఇవ్వడానికైనా అక్కడ ఉన్న సిబ్బంది వర్క్ చేసుకోవడానికైనా ఆ డివిజన్లో దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మల్లంపేట బోరంపేటకు సంబంధించిన ఏరియాని ఒక్కటిగా చేసి ఏదైతే ఇక్కడ సతీష్ లేఅవుట్ నుంచి దగ్గర ఉంటాయి కాబట్టి దుందిగల్లో కలపడం తప్పేం లేదు. ఇట్లా చేయాలి. ఎందుకంటే మీరు సర్వే చేసినప్పుడు ఏదో ఇట్లా నామమాత్రానికి చేసే సర్వేలు కాదు. రేపు ప్రజా అవసరాలు ఉంటాయి, ప్రజలకు హోటల్ ఇష్టే అని కాదు, ప్రజలకు అన్ని వసతులు ఉంటాయి కాబట్టి అన్ని ప్రజలు ఉండే పద్ధతుల్లోనే పాత గ్రామాల వారిగానే పాత 2 గ్రామాలకు ఉన్న సంబంధించింది ఒకటి చేయాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి బాదురుపల్లి ఏదైతే పేరు పెట్టిరో గండిమైసమ్మ అని పేరు పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే గండిమైసమ్మ ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అయిన ఏరియా ఇది. ఇంకోటి అన్ని ఆఫీసులు గండిమైసమ్మలో ఉన్నాయి. ప్రజల ఇబ్బంది ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీస్, మరి దీనికి సంబంధించిన అన్ని వసతులు అనేవి ఇక్కడనే ఉంటాయి కాబట్టి గండిమైసమ్మ అని పేరు పెడితే కదా చాలా బాగుండే సర్కిల్కు. మరి మీరు మీది గమనించి చేయాలని మీ మీడియా తరఫున కోరుతున్నాం. రేపు మేము లెటర్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే ఏరియాలు డివైడ్ చేసేటప్పుడు కొంచెం ఎవరైనా అక్కడ ఉన్న అధికారులు చూసి చేయాలి. ఎందుకంటే ఇక్కడ జనం తీసి అక్కడ వేయడం, అక్కడ జనం తీసి ఇక్కడ వేసినప్పుడు ఈ ఒక్కరోజు ఎలక్షన్ కోసం కాదు, రేపు ప్రజా అవసరాలకు ఇబ్బంది జరగకుండా చేసే పని మాత్రం చేయాలని కోరుకుంటున్నాం.